మళ్ళీ పేడ ఏసి కలుపుతుంటే ఆ స్మెల్ ఎలా ఉంటుందని మీకు తెలుసా? ఇలా నేను పేడ పిసుకుతుంటే మీకు చాలా హ్యాపీగా ఉందా? అందుకే డైలాగ్ పెట్టమంటారు గదా మీరు. ఎనీవే ఈరోజైతే పాట్స్ రీప్లేస్‌మెంట్ జేసుకుంటున్నాను. ఒక తులసి కోటయితే ఆర్డర్ జేశాను విలేజ్ డెకర్‌లో నుంచి. అటు సైడు తులసి చెట్టయితే ఉంది. ఒక 3 ఫీట్ అయితే పెరిగింది. చాలా బాగొచ్చిందనమాట. సేమ్ ప్రాసెస్సే నేను చేశాను. పేడ మళ్ళీ మట్టి ఏసి కొంచెం ప్రోటీన్ అంతా ఏసి చేశాను. నిజంగా నేనైతే అనుకోలేదు ఇంత బాగొస్తుందని. మీరు చాలామంది చూసే ఉంటారు. కానీ ఇంటి ముందు తులసి కోట ఉండాలంట. అందుకని చెప్పేసైతే నేను విలేజ్ డెకర్‌లో నుంచి ఈ తులసి కోట అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు ఇంజినీర్ ప్లాన్ అనమాట. ఎక్కడ పెడదామని. ఈ ఫ్లవర్ పాట్ కుండీ ఉంది గదా! అక్కడ పెడదాం తులసి కోట అని చెప్పైతే విలేజ్ డెకర్‌లో నుంచి ఆర్డర్ పెట్టాను. కానీ నెలసరి డేట్ వచ్చేటప్పటికి అంటే తులసి కోటని చాలా పవిత్రంగా చూసుకోవాలి గదా! తగలకుండా ఉండాలని చెప్పైతే నేను గ్రిల్ పైనైతే అరేంజ్ చేసుకున్నాను. డెకరేషను బావుంది. ముగ్గేసుకోవచ్చు, తిరగచ్చు అని చెప్పి. మీరెవరైనా ఇక్కడ పెట్టకూడదని చెప్తే మార్చేస్తాను. డోర్ ఎదురుగా పెడతాను. ఇక్కడ మనీ ప్లాంట్ చూపిస్తున్నాను గదా! ఈ మనీ ప్లాంట్ దగ్గరైతే ప్లేస్ అయితే ఉండాది. మనీ ప్లాంట్ కూడా బాగా పొడుగ్గా పెరిగింది. నేను ఒక చిన్న ముక్క పెట్టాను. పసుపు ముక్క. ఎంత బాగొచ్చింది చూడండి. నాకైతే చాలా హ్యాపీ. ఎరువు మొట్టేసి కలిపెట్టాను అందుకే అనుకుంటా. అదే గాదు చాలా మనీ ప్లాంట్స్ కూడా బాగా పెరిగింది. ఇక్కడ పెడుతున్నానుగా గ్లాస్‌లో పెట్టాను. ఆ గ్లాస్‌లో ఉండేది కూడా మనీ ప్లాంట్ బాగా వచ్చింది. పొడుగైపోయిందనేసైతే ఈ పాట్ ఎలాగో ఖాళీ అయిందని చెప్పి దాంట్లో పెట్టేశాను. ఇంకొక ముక్క కట్ చేసి అయితే ఇంట్లో స్టడీ టేబుల్‌లో పెడతాను. లాస్ట్‌కి ఫైనల్‌గా అయితే నా అరేంజ్‌మెంట్స్ పాట్స్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందని కమెంట్ చేసేయండి. చాలామంది వైట్ పాట్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతూనే ఉన్నారు. లింక్ అయితే పెడతాను. లింక్ అనేసి అయితే కమెంట్ చేయండి. ఫైనల్ మా తులసి మాత